అంటే మీకు తెలిసిన అంటే మీరు ఆర్మీలో చేశారు కాబట్టి మీకు తెలిసిన పర్సనల్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అంటే వారు ఉంటుందంటారా? వారు అనేది వారు వచ్చినా ఫైట్ చేయడానికి వీఆర్ రెడీ. ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదండి. ఇట్ ఈస్ అ హై లెవెల్ డెలిగేషన్. ఇది వీఆర్ ఓన్లీ ఫైటింగ్. వీఆర్ రెడీ టు టేక్ ద ఫైట్ విత్ ద ఎనీ ఎనిమీ. దట్ ఈస్ అవర్ డ్యూటీ. అది డెలిగేషన్స్ హైర్ అథారిటీ ఏం చేస్తుంది అనేది వాళ్ళ డిసిషన్లో ఉంటుంది. అది వి కాంట్ సే ఎనీథింగ్. ఎవరికి తెలియదు, వాళ్ళకే తెలుసు. వాళ్ళు చెప్పారు ఫస్ట్ లెవెల్లో టాక్ అయింది. మినిస్టర్ లెవెల్ అవ్వలేదు కదా, ప్రెసిడెంట్ లెవెల్లో, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో. ఫస్ట్ ఏమో నార్మల్ చిన్న వస్తుంటే వాళ్ళు వేరే ఉద్దేశంతో వస్తున్నారు, మనకు తెలియదు. ఎప్పుడు లేని వాళ్ళు ఎందుకు వస్తున్నారు మేము అడిగాం, వద్దన్నాం, ఫైట్ చేసాం. ఫస్ట్ లేదన్నాం, వస్తున్నా అన్నారు. అరే నాకు వద్దలని కొట్టాం. వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు బాంబులు కట్టాయి. ఇప్పుడు ఫైట్ అనేది బాంబులు ఏదైనా వేసారనుకోండి అక్కడ ఫైట్ ని స్టార్ట్ అవుతాయి. అది లేదు, చిన్న చిన్న ఇల్లు కజ్జాలంటారు చూసారా, చేస్తే రా ఫైట్, నువ్వు నేను చూసుకుందాం రా, నీ అమ్మ నీ దమ్మ ఎంత ఉన్నది కాదు. అది చిల్లు కజ్జాలి మన చిన్న చిన్న గల్లీలో నడుస్తుంది చూసారా, అది. వాటి వల్ల ఏంటంటే జవాన్లు పాడైపోతున్నారు. వాటర్ పడే నువ్వు వచ్చారంటే మైన్లింగ్ పెట్టామనుకోండి మేము అక్కడ చచ్చిపోతారు. కానీ మేము ఆ పని మేము చెయ్యం, ఇండియన్ ఆర్మీ చేయదు. అంటిల్ అన్లెస్ ఆర్డర్స్ వచ్చే వరకు ఆ మైన్లైన్ లివింగ్ వచ్చారని పడిచేట దానికి మర్యాదకి చెప్తున్నాం, గో బ్యాక్, దిస్ ఈజ్ అవర్ ఏరియా. వాళ్ళు అంటారు హై అఫీషియల్ మాట్లాడుతున్నారు. లెఫ్టినెంట్ జనరల్లో టాక్ అయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది సంతోష్ కుమార్ గారిది. ఆయన కూడా ఎందుకురా వదిలేయండిరా అని చెప్పి మేము కాబట్టి మా దగ్గర గన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, ఫైట్ చేయొచ్చు. మేము చేయలే. ఫైట్ చేస్తే ఫటాఫట్ ఒక 400 మంది వెళ్ళిపోతారు అంతే. అసలు మేము స్టార్ట్ చేసామంటే 400, ఈ బెటాలియన్ ఇక్కడ నుంచి అంటే ఒక బెటాలియన్లో 800 మంది 900 ఉంటారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి అంటే అసలు ఆ 1000 మందిని కూడా చేయొచ్చు. కానీ వాళ్ళ గిల్లి కజ్జాల వల్ల ఎందుకులే మనకి వాళ్ళు ఉమెన్ బీయింగ్ అని వదిలేసాం. దానివల్ల అయితే ఇండియా సఫర్ అవుతుంది కదా, ఇండియన్ ఆర్మీ సఫర్ అవుతుంది కదా. ఇండియన్ ఆర్మీ అప్పుడు డ్యూటీ అది. మేము సఫర్ అయ్యేది ఏముంది, మెంట్ ఫర్ దట్ ఆర్మీ. యు ఆర్ నాట్ సపోజ్ టు గో దేర్. వీఆర్ ఓన్లీ ఫర్ సోల్జర్. వీఆర్ టు ఫైట్ దమ్ ఓన్లీ. దాని గురించి మేము ఉన్నాం, ఫైట్ చేయడం. మా బోర్డర్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ మీరంతా బాగున్నారంటే ఆడు వచ్చేసాడు అనుకోండి, 4 బాంబులు వేసాడు అనుకోండి, పక్కన అరుణాచల్ జమ్మూ కాశ్మీర్లో వచ్చేస్తుంది. అది ఇట్ ఈస్ నాట్ వే. నో మేము సాక్రిఫై, వీఆర్ ఫైట్ ఫర్ దట్. మేము ముందు చెప్తున్నాం. హై లెవెల్ అఫీషియల్ అనేది రెండోది. ఇది ఫస్ట్ మేమంతా మా బోర్డర్లో రాకండి, మీరు అక్కడ ఉండండి, మేము ఎక్కడ ఉండండి, అంతవరకే. కానీ దీంట్లో సాక్రిఫైస్ వీఆర్ డ్యూటీ. దట్ ఈస్ అవర్ డ్యూటీ. కరోనాతో ఒక విధంగా ఇండియాను దెబ్బతీస్తుంది, అలాగే ఇప్పుడు దాడులతో ఇంకొక రకంగా ప్రత్యక్షంగా దెబ్బతీస్తుంది అనేది మీరేమన్నా దాని గురించి ఏమైనా మాట్లాడతారు? వాడు దెబ్బతీయటండి, నేను తెలియగలుగుతాను. వరల్డ్ వైడ్లో దెబ్బ ఇదైంది. నాట్ ఓన్లీ ఇండియాకి రాలేదు మనకి. వాడు కరోనా అనేది ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు విరుగుడుకు పెరుగుడు కరికే, పెరుగుడు తరుగుడు కరికే. ఇప్పుడు చైనా గురించి నేను అంత నాలెడ్జ్ నాకు లేకపోయినా సరే, వాడు ఏం చేసాడు, అగ్రరాజ్యంగా వాడు కావాలనుకుంటున్నాడు. ముందు బిఫోర్ దాంట్లో ఏమంటే బీజింగ్ కానీ ఆ కంట్రీ కానీ వాళ్ళ కరోనా రాలేదే, అదర్ కంట్రీస్ కిందకు వచ్చినాయి కరోనా. ఎందుకు వచ్చినాయండి? వాడు కట్టుతిట్టిన పెట్టేసాడు అంతే, ఎవడు మాకు రాకూడదని చెప్పి. ఇప్పుడు ఇది ఏమనేది నేను అంచనాతో నా ఐడియాతో చెప్తున్నాను కానండి. ఇప్పుడు ఒక కంట్రీకి ఒక ఎవ్రీ ఇయర్ హాంకాంగ్లో కానీ అక్కడ కానీ ఒక కంట్రీలో తైవాన్లో కానీ ఒక ఫెస్టివల్ నడుస్తుంది జనవరి డిసెంబర్ నవంబర్లో. వాళ్ళందరూ కూడా వేరియస్ కంట్రీస్ వస్తారు. అక్కడ వేరియస్ కంట్రీస్ వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది. మీరు అమెరికా కానివ్వండి, ఎక్సెప్ట్ పాకిస్తాన్ అని ప్రతి కంట్రీలకు మనకు ఎలాగా మన ఫెస్టివల్, మన సంక్రాంతి వచ్చింది అనుకోండి, ఆంధ్ర నుంచి అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ అందరూ వచ్చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తారు జబ్బుని. ఒక ట్రయల్ కింద డాక్టర్ని చేశాడు, అది చేశాడు అనేది నేనంటే నా ఊహ ప్రకారంగా చెప్తున్నా. ఇట్ ఈస్ నాట్ అఫీషియల్ మ్యాటర్. అన్ని కంట్రీలకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే తైవాన్ ఏదో పక్క కంట్రీలో వాళ్ళ ఇంటి హగ్ చేసుకోండి, మీరు దూరంగా ఉండమంటే హగ్ చేసుకోండి. అదే రష్యా ఏం చేసింది, బోర్డర్ కట్టేసింది అంతే, నువ్వు రావద్దురా. అది కమ్యూనిస్ట్ కంట్రీ, వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. వీళ్ళ కంట్రీ ఇదిగా లేదు కాబట్టి వాళ్ళు హగ్ చేసుకున్నారు. వాళ్ళు స్ప్రెడ్ చేసింది ప్రతి చోట. మన ఇండియా తక్కువే, మన ఇండియా చాలా చాలా తక్కువ. ఇప్పుడు అమెరికా కానీ అగ్రరాజ్యాలు ఏం చేసిందంటే కట్టుబడి ముందు చేయలేదు. ఎందుకు చేయలేదు? బిజినెస్ పోతుందన్న ఉద్దేశంతో. ఇప్పుడు ఒక ఎకనామికల్గా నడవాలంటే ఏదో అవ్వాలి కదా. ఇప్పుడు ఈ 2 కంట్రీ ఎక్కడైతే అఫీషియల్ అండ్ బిజినెస్ 2 స్టేట్స్ ఉన్నాయి, బీజింగ్ కానీ ఇది కానీ తవాంగ్ కానీ, అక్కడే ఎందుకు మీకు కరోనా రాలేదు అంటే వాళ్ళు ఎంత
ఎంత పకడ్బందీగా ఉన్నారు ఏ పని చేసినా సరే. ఇప్పుడు మీకు ఏదన్నా, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, మీకు ఏదైనా చేయాలంటే ఏదన్నా జిల్లాననుకోండి, మీరు వెళ్ళి చేస్తారు కదా. ఇప్పుడు అలాగే అక్కడ ఆ ఫెస్టివల్ జరిగేటప్పుడు ఎక్కడైతే మనకు కరోనా వచ్చిందో అక్కడ ఫెస్టివల్ జరిగేటప్పుడు అందరూ కూడా వెళ్ళిపోతారు నవంబర్ డిసెంబర్లో అన్ని కంట్రీస్ నుంచి. అక్కడికి వచ్చిందంటే ఇప్పుడు మనం అక్కడ ఫ్లైట్లో ఇలా ముట్టుకున్న అప్పుడు మంచి పవర్ఫుల్ ఉండేది ఆ యొక్క ఇది. ఇప్పుడు అవాలో 500 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ వెళ్ళదు, అది ఇక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఇలాగ కాసేపు మీతో మాట్లాడానుకోండి, మీకు ఏదన్నా చిన్న లక్షణం ఉన్నా సరే నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ అప్పుడు జనరల్గా ఇలా అనుకుంటాం ఫ్లైట్లో ఎక్కేటప్పుడు ఇలా అనుకుంటాం. వాడు నెక్స్ట్ 15 మంది వచ్చినా సరే 15, ఒకడేమో తావానోడు, ఒకడేమో పాకిస్తానోడు, ఒకడేమో చైనా వాడు, వీళ్ళందరూ ఉన్నారనుకోండి. ఆ కంట్రీకి వెళ్ళిందంటే ఆ ఫ్లైట్లో మళ్ళీ ఆ పవర్ఫుల్ అలాగే అంటుకున్నా కానీ అలా వచ్చేస్తుంది, స్ప్రెడ్ అయింది. అది మనకి ఒకసారి మనకి ఇండియా గురించి చెప్పినా సరే మనం ప్రికాషన్స్ తీసుకోకపోతే అని జబ్బు అనేది వచ్చేసింది. ఇప్పుడు 1847లో ఇంగ్లాండ్ కానీ పెద్ద పెద్ద కంట్రీస్లు ముక్కు కట్టుకున్నారు, ఇది వేసుకున్నారు, వాళ్ళు మాస్కులు వేసుకున్నారు, ఏదైనా చేయాలంటే గ్లోజులు పెట్టుకున్నారు. అది వరకు అనేది మనం ఇప్పుడు సాంప్రదాయ సిద్ధంగా ఏదైనా విరుద్ధం అయిందనుకోండి, ఏదో ఇది వరకు మనకు మీరు పెద్దల్లో చూడండి, కాళ్ళు చేతులు కడుక్కుని లోనకు రావాలి. ఏదైనా చనిపోతే మా ఊర్లో ఎలా ఉంటుందో తెలుసండి, ముందు ఆ ఈది కంప్లీట్ వాళ్ళు భోజనాలు వంట వండరు, ఆ యొక్క స్మెల్ ఇదవుతుందని చెప్పి ఆ యొక్క శిశా నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని స్నానాలు చేసి వస్తారు. మన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారండి ఇప్పుడు అసలు మనకి బయట కడుక్కోవడానికి కూడా కడుక్కోవడానికి ప్లేస్ లేదు, ప్రికాషన్స్ లేదు, బయట తింటున్నాం, అది తింటున్నాం, అది ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వాడు చైనా వాడు చేశాడా ఇండియా వాడు చేశాడా అనేది పక్కన పెట్టండి. ఇది మీరు చూడండి, ఒక యాడ్ ఇంగ్లాండ్ యాడ్లో కానీ యుఎస్ యాడ్లో కానీ 1847, 1814లో ఈ జబ్బు వస్తే వాళ్ళు ఎంత పెద్ద ముక్కు పెట్టుకున్నారో వాళ్ళు చూసి మనం నేర్చుకున్నాం. ప్రికాషన్స్ కానీ, చేయి పట్టుకుంటాం కానీ, వాకింగ్లో కానీ ఇలా టోపీ పెట్టుకుంటాం. అంటే ఎనీ టైం అలాగే ఉండాలంటారా? అలాగని కాదండి. ఇప్పుడు కలరా వచ్చిందండి, ఇప్పుడు మా కలరా వచ్చినప్పుడు ఎవడైతే పక్కన ఉన్నాడో వాడికే వచ్చింది. అవును, ఇది వరకు మీరు వినే ఉంటారు, క్షయవ్యాధి వచ్చేది. క్షయవ్యాధి వచ్చితే మా ఇంట్లో రానిచ్చేవారు కాదు, ఆ పక్కన పెట్టేవారు, అండ్ పక్కన పెట్టి చేసేవారు, అది అంటుకుంటుందని చెప్పి ఆ యొక్క. ఇప్పుడు ఇది కూడా ఇక అంటువ్యాధండి, ఎన్నాళ్ళు ఉంటుందా అనేది పక్క పెట్టండి. ఒక్కసారి కానీ మనం ఎఫెక్ట్ అయ్యామంటే మన ఇండియా 50% కష్టం అని అంటున్నారు. అంటే ఐ హ్యావ్ నో ఐడియా, బట్ ఈవెన్ దో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మనం ప్రికాషన్ తీసుకోవాలి మినిమం. ఇప్పుడు వెళ్ళొద్దు అంటున్నారండి, గ్రూప్లోకి వెళ్ళొద్దు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందండి, ఇప్పుడు ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి కంట్రీస్ నుంచి వస్తున్నారు వాళ్ళకి స్ప్రెడ్ ఏంటంటే మీరు ఏ కంట్రీ, ఆ కంట్రీలో ఎక్కువగా వాళ్ళు పసుపు వాడరు, ఏమి వాడరు, ప్రికాషన్స్ ఏమి తీసుకోరు. ఆ ప్రికాషన్ తీసుకోకపోవటం ఏంటంటే ఇమ్యూనిటీ బాడీ ఎలా ఉండాలంటే శక్తివంతంగా ఉండాలి ఎప్పుడైనా సరే. ఏమంటారు, నేను ఇందాక మీకు చెప్పాను కారకల్ల విషయంలో, వాళ్ళు నాగాసి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకి అలవాటు అయితే వెళ్ళటం. మనం ఇప్పటి వరకు ఉన్నామంటే ఇంకా ప్రికాషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో. ఏమంటారు, ఇండియన్ మిలిటరీస్ కానీ చైనా మిలిటరీస్ కానీ వాళ్ళ నిర్ణయాల వల్ల చాలా మంది సైనికులు చనిపోతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం సార్? సైనికులు చనిపోతున్నారు అనేది ఇది మా వృత్తిది. వి మెంట్ ఫర్ ద ఫైట్, డ్రైవర్ ఫర్ ద డ్రైవ్, డాక్టర్ ఫర్ ద ఈవెన్ కోవిడ్ అన్నింటిలో వస్తే వాడు చేస్తున్నాడా లేదా? ప్రాణాలు వదిలేసి నర్సులు కానీ వాళ్ళు కానీ మనం వెళ్తలేదే. వీఆర్ ఇన్ ద స్టూడియో, వీఆర్ ఇన్ ద సమ్మర్ ప్లేస్. ఎవరు పని అవుతే చేయాలి, మీరు వెళ్ళారుగా, ఫైట్ చేయలేరుగా అక్కడికి వెళ్ళి, చైనా బార్డర్కి వెళ్ళి. వీఆర్ మెంట్ ఫర్ దట్, వీఆర్ ఫైట్ ఫర్ దట్. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే మా వృత్తి అది. అఫీషియల్లో తీసుకోవాలంటే యుద్ధం డిక్లేర్ చేయాలంటే, అఫీషియల్ చేయాలంటే చేయటం అనేది అంత తేలిక కాదండి, డిసిషన్ తీసుకునేది. ఇట్ విల్ టేక్ లాంగ్ ప్రాసెస్. ఈ చిన్న విషయమే కదా అంటే మేము ఫైట్ చేయాలి, ఇబ్బంది పడాలంటే మేము ఉన్నదే మేము బార్డర్ కాయటానికి. మిమ్మల్ని పంపించరు కదా, కెమెరా ఏమన్నా గాంధీ గారిని మదన్ని పంపించరు కదా. వీ మెంట్ ఫర్ ద ఫైట్. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ సేస్ వీ ఆర్ టు రెడీ టు ఫైట్ దమ్. దట్ ఈస్ అవర్ డ్యూటీ, అంతే. ఓకే, ఒకవేళ చైనాతో యుద్ధం వస్తే ఇండియా గెలుస్తుంది అంటారా? అసలు డౌట్ ఏంటండి, మన పాస్ట్ హిస్టరీ ఎక్కడ గెలుపు లేదనేది లేదు కదా అసలు. ఏమండి, మీరు చిన్న సౌత్ కొరియా చూడండి, కిమ్ చూడండి, అద్రించేసాడు అంతే. ఇప్పుడు మనం దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఫైట్స్.
ఎట్లా ఉంటుందంటే డిక్లేర్ చేసి ఫైట్ చేయటం ఒకటి, దొంగచాటుగా కొట్టడం ఒకటి. దెర్ ఆర్ 2 ways. అయినా సరే ఇప్పుడు కార్గిల్లో దొంగచాటును కొట్టారు. ఇప్పుడు మనం స్నేహపూర్వకంగా మనం శ్రీలంక వెళ్ళాం ఫైట్ చేయటానికి, వాళ్ళే మనోళ్ళే మనల్ని కొట్టారు. మనం ఏం చేసాం? సపోర్ట్ చేసాం వాళ్ళకి. అరే బాబు మేము వచ్చింది పీస్ కీపింగ్ ఫోర్సెస్ రా, వీఆర్ రెడీ అంటే వాళ్ళు ఏం చేశారు? మమ్మల్ని పట్టుకుని చంపుతారేమో అని చెప్పి మేము వెళ్తే ట్రికోనా ఒక క్యాంపులో మాకే భయం వేసేది. వాడు వచ్చేవాడు కమాండర్, అతను వచ్చి మాట్లాడితే ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు మనం మా ఫైట్ చేయొద్దంటే వాళ్ళు ఊరుకోరు. మాకు అగ్రరాజ్యం కావాలంటే మేము మిలిటరీ వాళ్ళు మేము ఫైట్ చేసి చెప్పగలం. బాబు ఇచ్చారా బాబు నీ దేశం అనేది ఇవ్వగలమా? చెప్పలేం కదా. జస్ట్ వీ హ్యావ్ టు బాబు పీస్ కీపింగ్ ఫోర్సెస్, వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ పీస్. గొడవలు వద్దు, మీ ఎక్కడ స్థావరాలు మాకు తెలుసు. వాడికి తెలియదు స్థావరాలు. ఇప్పుడు ఎక్కడైతే శ్రీలంక ఉందో వాళ్ళకి తెలియదు. ఏంటి అంటే మా యూనిట్లను పంపారు, తమిళ యూనిట్లను పంపారు మద్రాస్ రెజిమెంట్లు. 5 మద్రాసం కానీ 2 మద్రాసం కానీ పంపితే వీ నో ద లాంగ్వేజెస్. లాంగ్వేజ్ లౌకికంగా అడిగాం, బాబు మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు. వాళ్ళు చెప్పేవారు. వాళ్ళకి కావాలన్న రేషన్ కానీ గవర్నమెంట్ చెప్పింది కదా మేము ఇచ్చాం. అంటే వాళ్ళతో దోస్తు చేసి మేము వాళ్ళతో ఫైట్ చేయడం అనేది కాదు అక్కడ. మనకు కావాల్సింది ఏంటంటే మేము మిమ్మల్ని శాంతియుతంగా చేస్తున్నాం, మీ హక్కులు మేము గవర్నమెంట్తో ఫైట్ చేస్తాం, మీకు ఇస్తాం చెప్పలా. మీరు ఆగండి, గొడవలు చేయకండి, వాళ్ళతో ఫైట్ చేయకండి అని చెప్పాం. కానీ మేమేం వీఆర్ నాట్ పొలిటికల్ ఇన్వాల్వ్ ఫర్ దట్. జస్ట్ ఆస్క్ దెమ్ టు నాట్ మేక్ ఎనీ అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి డన్. మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీ పలానా చోట ఉన్నాం అంటే మీరే బాంబు వేస్తుంటే మేము ఊరుకుంటాం. మరి ఇప్పుడు తమిళన్స్ అంతమంది చనిపోయారంటే తమిళన్స్ పక్కనోడు చనిపోతాడు. వాడు బాంబు అక్కడ వేయాలంటే వాడిని చంపాలంటే ఇప్పుడు మేము చంపలేక కాదు, మేము వెళ్ళింది ఒక పనికి. వాడు శ్రీలంక రత్నంగా చేశాడంటే వాడు అదర్ ఫైట్. వాడు ఎక్కడ ఉన్నాడో చూశాడు ముందు, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, అక్కడి నుంచి మా దగ్గర నుంచే తీసుకున్నాడు. 10 years పట్టింది వాడు ఫైట్ చేయటానికి, పలానా చోట ఉన్నారని చెప్పి. మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని మేము అడిగాం, లాంగ్వేజ్ తెలిసింది కాబట్టి మామూలుగా మేము కీప్ ఫియర్సింగ్ కోసం వచ్చామరా, మీరు చేస్తున్నారా అని చెప్పాం. అప్పుడు ఏం చేసి ఇన్ఫర్మేషన్ చెప్పారు, పలానా చోట ఉంది, పలానా చోట బాంబులనే, పలానా చోట ఉంది, పలానా ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడని. వాడన్నిటి కూడా స్కెచ్ చేసి ఆఫ్టర్ 10 years తర్వాత చేశాడు. దట్ ఈస్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద పొలిటీషియన్. వీఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్. బట్ మేము కూడా అక్కడ దెబ్బతిన్నాం కదా. చాలామంది కాళ్ళు పోయి చేయిలు పోయి చాలా ఇబ్బంది పడ్డాం. కార్గిల్లో ఇబ్బంది పడ్డాం. ఈ చైన్ అయితే ఉండి చిన్నదండి, ఇది చిన్న బార్డర్, అటు పెట్టేటువంటి మేము ఊరుకుంటామండి. ఓకే, అంటే సార్ ఇండియా గెలుస్తుంది అని నేను ఎందుకన్నానంటే మన దేశం కంటే చైనా దేశం పెద్ద దేశం. ఓకే, మనకి సపోర్టివ్ గా ఏమున్నాయి అంటే మనం యుద్ధం చేయడానికి కానీ అన్ని మనకి సపోర్టివ్ గా అన్ని ఉన్నాయా మనకి? మేడం ఇప్పుడు పెద్ద దేశమే, ఓకే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సరే. దానికన్నా సరే మనకి టెక్నికల్స్ ఎక్కువ ఉన్నాయి సరే. టెక్నిక్స్ కానీ ఒక ఎయిర్ ఫైట్ కానీ ఒక మామూలుగా బోర్డర్స్లో ఎక్కడైతే బోర్డర్స్ ఉన్నారో వీళ్ళందరూ మనకి సపోర్ట్ ఇస్తారు. 4 సపోర్ట్లు కూడా వాడికి ఎగనెస్టే కదా. ఎక్సెప్ట్ పాకిస్తాన్ ఏముందో చిన్న కంట్రీ మనం చేసేయచ్చు. మనం గెలుస్తామనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలంటే, ఒకసారి మీకు బంగ్లాదేశ్ ఫైట్లోకి వెళ్ళేదంటే జనరల్ కరియప్ప అక్కడ చూశాడు, మీరు అలా చెప్పండి అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందని అలా యాక్షన్ చేసి చూపించాడు. ఎక్కువ మా క్యాజువాలిటీ అవలా. ఇప్పుడు కూడా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము బార్డర్లో జనరల్ లెవెల్లో అవుతుంది. మాకు ఏంటంటే ఎంత ఇదే ఉన్నాయో వెపన్స్ కానీ, ఒక దెరాత్రి వాకింగ్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ. ఇప్పుడు నేవీ అక్కడ ఏం చేస్తుంది అంటారేమో, ఎక్కడైతే బార్డర్లు ఉన్నాయో అక్కడ మీ కట్టుదిట్టం చేసేస్తాం. చైనా ఎక్కడైతే షిప్పింగ్ వెళ్తుందో వీఆర్ రెడీ టు ఫైట్ దెమ్. వాడి సగం ఇది పోతుంది. ఎక్కడైతే ఏర్ ఇది ఉందో ఏరి చేస్తున్నాం అంటే వే ఆఫ్ టెక్నిక్. ఎక్కడికి వచ్చిన దారి, ఇప్పుడు ఈ దారి నుంచి రావాలనుకోండి, వాడు అరుణాచల్ వాడికి ఎగనెస్ట్, పక్కన 3 కంట్రీలు ఎగనెస్ట్. వాడు ఏం చేస్తాడు, వాడు ఫైట్ చేయకపోయినా పక్క దొప్పుకుంటాడు. ఆగమని అంటారు కదా మనల్ని. వీఆర్ టు రెడీ టు గో ఫిట్. దిస్ ఇస్ ద ఓన్లీ టెక్నికల్ ఫైట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ వెపన్స్. ఇప్పుడు అంత కంట్రీ అయినా సరే మనకి చాలా దేశాలు, రష్యా కానీ అది కానీ 4-5 దేశాలు మనకు సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ దగ్గర వెపన్ తీసుకుని వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వెపన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇదిగా వాడేం చేశాను నా దగ్గర వెపన్ నేను చూపిస్తాను అన్నాడు. నువ్వు చూపించు, మాకు 10 మంది, వాడికి ఎవరో సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేయంటే రష్యా దగ్గర వాడు తీసుకోడు ప్రెస్టేజ్ ఫీలింగ్.
డిప్లొమాటిక్ పీరియడ్. అమెరికా దగ్గర తీసుకోండి, నా దగ్గర ఉన్నాయని చెప్పి మనం అక్కడ దగ్గర తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏదో ఒక నార్మల్ పర్సన్ ఏం చేస్తాడంటే హైలీ లొకేషన్ వాడే తెచ్చుకుంటాడు, వాడే క్వారంటైన్లో వెళ్ళిపోతాడు. అది నార్మల్ పర్సన్ అంటే భయంగా అక్కడ మెడిసిన్ అని, ఇక్కడ కషాయం అని అయ్యి తాగుతాడు. వీ హ్యావ్ ఏ సపోర్ట్ ఫర్ ద ఆల్ అదర్ నైబర్ కంట్రీస్. దట్స్ వై వీఆర్ రెడీ టు ఫైట్ దమ్. చైనా ఎప్పటి నుంచో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాలని చూస్తుంది. అంటే ఏ రకంగా చూసుకున్నా కానీ, అంటే బిజినెస్ వైజ్గా కానీ, వస్తువుల తయారీలో కానీ, మనకి ఇండియాకి ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా సరే ఎదగాలని చూస్తుంది. అది ఎదుగుతుందంటారు? ఏమన్నా ఎదుగుతుందా లేదా అని మీకు ప్రపంచంలో కళ్ళు పెట్టినట్టు చూపిస్తుంది వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారని. ఒకనొకప్పుడు సంవత్సరంలో ఒక 70 years బ్యాక్ మన ఇండియా నుంచి ఫ్లైట్ పంపించాడు చైనాకి నెహ్రూ గారు. అంటే వాళ్ళు ఎంత అన్డెవలప్డ్ కంట్రీ చూడండి. ఓకే, ఎలా వచ్చారంటే రూల్డ్. మీకేంటంటే వాళ్ళకి ఒక కంట్రీ ఎదగాలి అన్న కసి వేరే, ఇది మనది వేరే, మన వేరే కంట్రీ. మరి ఎక్కువగా షిప్పింగ్ ఒక ప్లేస్ ఉంది, షిప్పింగ్ వాళ్ళకి 2 years టైం ఇచ్చాడు. బాబు దీంట్లో మేము ఒక ఇది కట్టాలనుకున్నాం, స్పోర్ట్స్ గ్రౌండ్ కట్టాలనుకున్నాం, మీకు ఏదైతే కావాలో అది ఇచ్చేస్తామని చెప్పాడు. ఏంటండి వీళ్ళు షిప్పింగ్ కమ్యూనిటీ కూడా చేయెత్తారు. టైం ఇచ్చాడు కదా, December 31st ఏమి ఇచ్చాడు, 31st నైట్ దాటిన వెంటనే మొత్తం స్మాష్ చేశాడు. మనం చేయగలమా? జై ఆ క్యాస్ట్ అని, ఈ క్యాస్ట్ అని, అదని ఇదని. అంటే మనం ఎతకలేదని మనం చెప్పట్లా, వాళ్ళు ఎలా ఎదిగారని మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఇదైనా సరే మనది ఇది వేరే కంట్రీ, వాళ్ళది వేరే కంట్రీ. వాళ్ళు ఎలా ఎదిగారని మన దగ్గర నుంచే ఫ్లైట్ తీసుకెళ్ళారు వాళ్ళు. చైనాకి ఫ్లైట్ కావాలంటే మనం ఇచ్చాం నెహ్రూ గారు. ఏమండి అక్కడి నుంచి మీరు చూడండి ఎంత డెవలప్ అయ్యారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో 9 ఉన్నారంటే 9 చేసుకుంటారు. మనం జస్ట్ పిన్ని పోతే నేను వారం రోజులు అయింది పిన్ని ఇలా నాకు రాదు, వాళ్ళు 9 చేస్తారు. అంటే వాళ్ళ కల్చర్ అలాగా పెంచి పోషించింది. వాళ్ళు డెవలప్మెంట్ అంటే స్ట్రిక్ట్ రూల్స్. మా చర్చిలో 10 మంది కన్నా ఎక్కువ ఉండద్దని ఒకసారి చెప్పారు అనుకోండి, అవి వచ్చారంటే ఉన్నవాడిని ఉన్నట్టు కాల్ చేశారు. మనం చేయలేం కదండి. అంటే డెవలప్ అంటే ఒక రకంగా అది మంచిది కాదు, మానవత్వం అది కాదు. అయినా సరే వాళ్ళు వాళ్ళకి ఆపోజిషన్ లేదు కదా. ఆపోజిషన్ సెంటిమెంట్ కాదు, మనది సిస్టమ్ వేరే, వాళ్ళ సిస్టమ్ వేరే. అంత మనం ఆ కమ్యూనిస్ట్ పాలసీలో మనం వెళ్ళాం కదా. ఇప్పుడు రష్యాలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రష్యా కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీ ఏమంటారంటే ఈ కమ్యూనిస్ట్ కంట్రీ దాంట్లో కొంచెం వేరే రకంగా వెళ్తారు. డిప్లొమాటిక్గా మన పాలసీలు తీసుకుని, అమెరికన్ పాలసీలు తీసుకుని ఉత్తి కమ్యూనిస్ట్. ఇప్పుడు మీరు ఏమో అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉందండి, టాటా కూడా పెట్టాడు కార్లు గంటాన్ని, జాయ్ మేము కట్టడానికి లేదన్నాడు. అదే కమ్యూనిస్ట్ కంట్రీ. అదే కేరళలో 2 ప్రదేశాలు ఎందుకు పెట్టరు? వీడు అలా కాదు, డిప్లొమాటిక్గా ఎదగాలని చెప్పి కమ్యూనిస్ట్ పాలసీని చేసుకుంటూ ఇది చేస్తారు. అదే రష్యా ఉందండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. కొండ ఉందండి, ఇలాగా వరద వచ్చింది, అందరూ సమానంగా ఉంటే ఎవడు బతుకుతారండి? ఒక కొండ అంటూ ఉంటే దాని మీద ఎక్కి మనుషులు జీవించేస్తారు. దిట్ ఈస్ డిప్లొమాటిక్ ఫర్ దట్. వాడు చెప్పింది అది. ఇప్పుడు అందరూ పల్లకి మోయాలని లేదు, ఎవడ పని వృత్తులు ఎవడ చేయట్లేదు అనుకోండి, ఏదో పని చేయటే కావాలి కదా. మీకు ఒక కెమెరా కనిపెట్టడం కానీ, మంచి కానీ చెడ్డ కానీ మనుషులు కావాలి కదండి. ఆ విధంగా వాళ్ళ కంట్రీ పాలసీస్ వాళ్ళు ఇది అలా ఉంటాయన్నమాట. ఓకే, చైనా వస్తువుని బహిష్కరించాలని మన ప్రజల ఉద్దేశం, మీ నిర్ణయం ఏంటండి దానిపైన? నేను 100% బహిష్కరించాలండి. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, ఏమండి ఒక లైఫ్ మెడిసిన్ ఉంది. ఇప్పుడు ఏకదమ్ మెడిసిన్ చచ్చిపోయాడు మెడిసిన్ ఎలా వేస్తామండి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర వాటర్ లేదండి, మనం పక్కన వాడి దగ్గర తీసుకున్నాం వాటరు. మనం ఏం చేసే వాటర్ ఉండటానికి సోర్సెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు లైఫ్ డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని మెటీరియల్స్ వాడి దగ్గర నుంచి తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేస్ తయారు చేసుకోవాలి కదా. బేస్ తయారు చేసుకొని పరిష్కరించడం అనేది 100%. ఇప్పుడు టపాకాయలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, పరిష్కరించాలి. దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉన్నాయి, లైఫ్ డ్రగ్స్ కానీ. ఇప్పుడు ఈ టైంలో మీకు కొన్ని ఔషధాలు తయారు చేస్తున్నారు, మెడిసిన్స్. వీ వాంట్ దిస్ అంటిల్ అన్లెస్ వీఆర్ నాట్ సపోజ్ టు ప్రొవైడ్, అది ఆగిపోద్ది కదా. మనకి అవసరమైన వస్తువులు. ఇప్పుడు ఆడితో గొడవ పడుతున్నామండి, కరెక్టే, పక్కవాడు గొడవ పడుతున్నాడు, బార్డర్లో గొడవ పడుతున్నాడు, వాడికి ఏం కావాలో మనం ముందు తయారు చేసుకోవాలి కదా. పరిష్కరించడం 100% కరెక్టే. ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొన్ని పరిష్కరించాలి. ఇప్పుడు చిన్న టార్చ్ లైట్లని, ఈ బల్బులని, తర్వాత టపాకాయలని,
వీఆర్ రెడీ టు. కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ ఉన్నాయి, అవి మనకు కావాలి, వాటికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఈ మెడిసిన్స్, కొంతమంది మెడిసిన్స్ లేకపోతే మెడిసిన్ ఈజ్ మెయిన్. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని మనం గ్రైండ్ చేసుకుంటున్నాం, కొన్ని ఆగిపోయి మనం 3 నెలలు మనమే తయారు చేసుకున్నాం. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నాం. వాడు మనం అద్దీంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడు అంటే మనం చిన్న గుడిసెనే వేసుకొని ఉండాలి. ఓకే, చిన్న గుడిసి. అప్పుడు ఏం చేయాలి? ఎగ్దం వెళ్ళిపోతాం, రోడ్డు వెళ్ళిపోతాం మనం. వీఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోడ్. ఏమంటే రోడ్డు మా సొంతం అని చెప్పి అది కాదు కదా. పరిష్కరించాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా అంటే ఆ యొక్క వస్తువు ఏదైతే ఉందో ఇండియాకి గవర్నమెంట్ సపోర్ట్ చేసి, బాబు ఈ మెడిసిన్స్కి నీకు రా మెటీరియల్కు ఇంతకి ఇస్తాం, నీకు ట్యాక్స్ లేకుండా ఉంటుంది, అవన్నీ చేయాలి. ఇప్పుడు దీపావళి అనుకోండి, తమిళనాడు నుంచి తెస్తున్నారు, అక్కడి నుంచి తెప్పించుకుందాం. అరే బాబు నీకు సబ్సిడీ ఇస్తానో ఏదనో అక్కడి నుంచి తగ్గించాను. వీళ్ళు కూడా అంటే ఒకేసారి నేను వాళ్ళకి ఎంత ప్రొడక్ట్ టైం పడుతుందో 50కి 50% శివకాశి నుంచి దొరుకుతుందండి. వాళ్ళు తగ్గించుకోవాలి, మనం సాక్రిఫై చేయాలంటే వాళ్ళు వద్దని యూ హ్యావ్ టు సాక్రిఫై. అలా ఎవరు చేస్తారని చేయరు, ప్రికాషన్ తీసుకోవాలంటున్నాను నేను. మనల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు అంటే మనం వీ హ్యావ్ టు సీ ద అదర్ హౌస్. అలా ఉంటేనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ నడుస్తుంది. ఇండియాలో అవినీతిని మిలిటరీ కప్ చెప్తే పూర్తిగా క్లియర్ చేస్తారా? ఏమండి, ఏ పని ఇమీడియట్గా జరగదు, ఏ పని కూడా. ఏమండి, ఇప్పుడు పెరుగుట కరికే. ఇప్పుడు మీకు ఎక్కడా అక్కర్లేదు, పాకిస్తానే చూసుకోండి, ఆర్మీని ఇచ్చేసింది. ఒక ఆర్మీ కూడా అక్కడ సక్సెస్ అవ్వలేదు కదా. వాళ్ళు పాలన చేసి జనరల్కు కానీ ఆడు కానీ ఈడు కానీ వాళ్ళు కూడా ఎప్పుడైతే పొలిటీషియన్ అనేది పొలిటీషియన్ ఉండాలి, ఆర్మీ అనేది ఆర్మీ రూల్స్ ప్రకారంగా ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడికెక్కడ ఇప్పుడు కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, కొన్ని స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళు నిజాయితీగా ఉంటున్నారు. ఆర్మీ వచ్చి కింజాన్ ఉన్నాడు, ఆడ పరిపాలిస్తున్నాడు, ఏం ప్రయోజనం? చాలా పేద ప్రజలు ఉన్నారే, నీ లగ్జరీసి. అంటే ఆర్మీ ఏదైనా సరే క్రమేణా ఏదైనా తీసుకొస్తే సడన్ వైల్ ఇలా వచ్చి ఆపి ఇలాగెళ్ళి మళ్ళీ వీళ్ళు రావాలి ఎప్పుడైనా సరే. పాకిస్తాన్లో మీరు ఏముంది, 4 కంట్రీలు చేశారు. వాళ్ళు ఒకసారి మనుషులకి డిసిప్లిన్ అనేది అత్తమాను మాస్కులు పెట్టుకుంటే మీకు చిరాకు ఉందా లేదా? ఎలా అవుతారు? మనకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. మనం బయటికి వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, అవసరం ఉండి వెళ్తున్నాం, అవసరం ఉండి నీకు కొద్ది ఉండాలి. అరే అమ్మ దోసేయకూడదురా, మన ప్రజలు ఎన్నుకున్నారు, మనం కొద్ది గొప్ప చేద్దాం, 50% చేద్దాం. కిత్ ఉండాలి ప్రతి వాళ్ళకి, అది సహజం, మన నెహ్రూ గారి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచైనా ఉండాలి. కానీ కొంచెం అంటే కొంచెం ఎగ్జామ్ మిలిటరీ తీసుకొచ్చి చేసేస్తే ఆ డెవలప్మెంట్ ఉండదు, డెవలప్మెంట్ అయిపోద్ది కదా. ఇప్పుడు పొలిటీషియన్ కొంతమంది కొన్ని కంట్రీస్ ఉన్నాయి, మీరు ఎంత బాగా డెవలప్ అయింది, రామారావు కానీ వీళ్ళు కానీ, ఇప్పుడు ఇక్కడున్న కేసీఆర్ కానీ మంచి డెవలప్ చేశారా లేదండి? ఇప్పుడు డెవలప్ అనేది కావాలంటే మిలిటరీకి అప్పచెప్పుడు వాళ్ళు డిసిప్లిన్, నువ్వు రైట్కి వెళ్ళవా, నువ్వు లెఫ్ట్కి వెళ్ళవా, నువ్వు మాట్లాడకూడదా అంటారు. ఇట్ ఈస్ నాట్ వే. నో సంబట్ ఇది కాదు కదా. అక్కడ కూడా పెద్ద ఏం సక్సెస్ అవ్వాలి. మీకు పాకిస్తాన్లో కొన్ని కంట్రీస్లో కూడా సక్సెస్ అవ్వాలి. సంతోష్ కుమార్ కుటుంబానికి 5 కోట్లు ఇవ్వడంపై మీ ఉద్దేశం అంటే మిగతా ఆర్మీ కుటుంబాలకి ఇవ్వలేదు కదా? ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోష్ కుమార్ గారికి ఇచ్చారన్నది అప్ టు సీఎం లెవెల్ అనుకోండి. మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ యుద్ధం అనేది దాన్ని పెట్టిన తర్వాత ఈయన ఒక్కడే ఆఫీసర్ కాబట్టి ఫస్ట్ ఒక ఇది కింద ఫస్ట్ స్టేట్ అయిన తర్వాత ఇంత పెద్ద ఇన్సిడెంట్స్లో చనిపోయాడు కాబట్టి ఆయనకి ఇచ్చేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అమౌంట్. ఒకవేళ మనం వీఆర్ టేకింగ్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ అమౌంట్ దట్ ఈ హ్యాస్ టు మేక్ ఏ పాలసీ ఆన్ ద పార్ట్. పాలసీ అంటే ఓకే, ఒక కన్నులు చనిపోతే 10,000, ఇది సరిపోతే సజెషన్ తీసుకుని వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు జాబ్లు ఇవ్వాలి. ఇప్పుడు కొంతమంది చనిపోయారు, ఇప్పుడు యుద్ధంలో చనిపోయారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఏంటంటే కొంతమంది సోల్జర్ ఫైట్ చేసి దానికి అదే విధంగా వాళ్ళనేది రూల్ ఎక్కడ లేదు, అప్ టు హిమ్. అదే ఆర్మీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్ గివెన్ ద వెరీ గుడ్ ఇన్సెంటివ్ ఫర్ దట్. ఆ ఫండ్స్ కానీ వాడికి వాట్ ఎవర్ ద సర్వీస్ లెంగ్త్ హీ హాస్ టు పే ద అమౌంట్ ఆఫ్ ఫుల్ అమౌంట్ ఫర్ దట్. అది ఇచ్చారంటే అది ఆయన ఇది కింద ఇది చేయాలి. ఈజ్ కాంపిటెంట్. ఇది ఇవ్వలేదా ఇచ్చారా అనేది, ఆ స్టేట్ ఇచ్చారు ఈ స్టేట్ ఇవ్వలేదు అనేది దట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ పర్సనల్ హిమ్సెల్ఫ్. ఈజ్ డిసిగ్నేట్ పర్సన్ ఇచ్చాడు,
సంతోషమే. కానీ కొన్ని అంటున్నారు అంత అదే కొంచెం ఎక్కువనే అంటున్నారు. అప్పుడు ఏమో ఆయన ఫస్ట్ మన తెలంగాణ ఆంధ్ర స్టేట్ విడిపోయిన తర్వాత ఫస్ట్ వ్యక్తి కాబట్టి ఈ మై బి ఫర్ రికమెండేషన్ ఫర్ దట్. ఓకే, అంటే చాలా మంది చనిపోయినా వాళ్ళకి అంత ఇవ్వలేదు, ఇతనికి ఇవ్వడానికి ఏంటంత రీజన్? చాలా మంది చనిపోయారంటే వాళ్ళిద్దరు చౌదరి చనిపోయారు. ఏది ఆఫ్టర్ తెలంగాణ వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చాడు. ఇంత లార్జ్ అమౌంట్ నెక్స్ట్ ఆఫ్ స్కిన్కి ఉద్యోగం అనేది ఇవ్వాల. అదే ట్రూ. ఏంటంటే ఒక ఆర్మీ ఆఫీసరు అండ్ జాబ్ అండ్ ల్యాండ్ కూడా ఏదో ల్యాండ్ కూడా ఇచ్చారు. అంటే కొంతమందికి ఇవ్వలేదు. ఈ పాలసీని తీసుకుని మనకు ఇక ముందు కూడా అంటే జనాల డౌట్ ఏంటంటే ఇప్పుడు 5 కోట్ల మనీ ఇచ్చి మళ్ళీ జాబ్ ఇచ్చారు వాళ్ళ వైఫ్ కి, ఏదో కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ జాబ్ ఇచ్చారు. సో ఒక సామాన్య మానవుడికి అదే డిప్యూటీ కలెక్టర్ జాబ్ ఇచ్చేసి ఆమెకు 5 కోట్లు ఇచ్చారు కాబట్టి సరిపోతుంది అనేది జనాల అభిప్రాయం. సామాన్య మానవుడికి ఏమండి దెర్ ఈస్ లెవెల్ ఆఫ్ దట్ కేటగిరీస్ like army officers, JSOs, over the 3 categories have divided for that. Is an officer is fight with this live with this all the fighting, so అతనికి ఇచ్చి ఉన్నట్టు. ఏంటంటే దీన్ని ఒక మేక్ ఏ పాలసీ ఫర్ దట్. ఒక తెలంగాణలో ఒక సిపాయి చనిపోయినా సరే వాళ్ళకి ఆర్థిక పరిస్థితిని బట్టి వాడు ₹1 ఇచ్చి ఒక ఇల్లు అనేది, ఇప్పుడు ఆయన కాబట్టి 500 గజాలు ఇచ్చారనుకోండి, 1000 గజాలు ఇచ్చారనుకోండి, ఒక సిపాయి కాబట్టి 200 గజాలు ఇది అని చెప్పి ఆయన దగ్గరికి రిప్రజెంట్ తీసుకెళ్తే ఆయన వింటాడేమో, ఈ పాలసీ ప్రకారంగా నడుస్తుందేమో. ఇప్పుడు ఇదేంటి, ఇది చిన్న ఎగ్జాంపుల్ అయిపోయింది ప్రతి స్టేట్కి. ఏంటంటే ఒక ఇచ్చాడు, మన రేపొద్దున కూడా మన స్టేట్ ఇవ్వాలని కొంచెం ఫీలింగ్ ఉంటుంది. 20 మందికి ప్రతి స్టేట్లో ఇవ్వలేదే, వాళ్ళు ఇచ్చినా సరే ఇంత లార్జ్ అమౌంట్ ఇవ్వకుండొచ్చు. ఇప్పుడు అదేవిధంగా మీరు కార్గిల్లో చనిపోయిన వాళ్ళకి 40 లక్షలు వచ్చినాయండి. అదే స్టేట్ కొన్ని స్టేట్ చేసిందంటే వాళ్ళకి సపరేట్ కాలనీ 400 గజాలు, ₹1 కోటి, పెద్ద సంస్థలు అన్నీ ఇచ్చినాయి. ఏంటి కార్గిల్ అంటే రియల్లీ ఫైట్ విత్ దిస్ ఫర్ ఇండియన్ ఫర్ అగెన్స్ట్ పాకిస్తాన్. అప్పుడు వాళ్ళకి ఇచ్చినాయి చాలా, మేము ఉన్నాం కాబట్టి చాలా కంట్రీస్ ఇచ్చినాయి. సార్ చివరిగా ఇండియన్ సోల్జర్గా చైనాకు మీరు ఇచ్చే దీటైన సమాధానం ఏంటి? సాబు చైనాకి దీటైన సమాధానం కాదండి, వీఆర్ రెడీ టు ఫైట్ విత్ ద చైనా. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ నేమ్. ఈవెన్ నేను కూడా ఉన్నాను, ఇప్పుడు రిటైర్ అయినా సరే మేము రెడీ టు గో టు ద ఎస్టాబ్లిష్ ఏరియా. ఎలాగంటే మేము కూడా రెడీగా ఉన్నాం, హెల్త్ ఉంది, బాగుంటుంది, అన్నీ ఉన్నాయి. కొంతమంది అయితే 2 years గ్యాప్ ఉంటుంది రిటైర్ అయిన తర్వాత. చాలామంది సోల్జర్స్ ఉన్నారు, ల్యాక్స్ మంది ఉన్నారు. వాళ్ళని కూడా పిలిస్తే ఎక్కడెక్కడ పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందో, లైక్ మా రికార్డ్ ఆఫీస్ ఉంటుందండి, అక్కడ మనుషులు కావాలి, మా లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయొచ్చు. మేము యుద్ధానికి వెళ్ళాం, రిటైర్మెంట్ వాళ్ళు యుద్ధానికి వెళ్ళాం దగ్గరికి. ఎవరైతే రిటైర్మెంట్ ఉందో, పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో, లైక్ హైదరాబాద్, వెల్లింగ్టన్, కొన్ని ప్లేసాల్లో అక్కడ మేము పనిచేస్తాం. వీళ్ళేమో ఫైట్కి పంపిస్తాం. మేము వీఆర్ రెడీ. దీటైన సమాధానం, ఎప్పుడైనా ఫైట్ చేయడానికి రెడీ. నేను చెప్పేంతటి వాడిని కాదు, అయినా నేను చిన్న సజెషన్ ఏంటంటే, ఏదైతే యూత్ ఉందో మన ఇండియా ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే వాళ్ళు మినిమం ఒక 2 years కానీ 5 years కానీ సర్వీస్ చేస్తే వాళ్ళ డిసిప్లిన్ కానీ చైనా కన్నా పెద్ద అగ్రరాజ్యాల కన్నా మనం చాలా ముందు ఉంటాం. మన దగ్గర నిజాయితీ ఉంది. యూత్కి ఆ బాటలో కల్పించి 2 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు చేస్తే ఇంకా ఇండియా బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ప్రపోజల్ పెట్టారు ఏంటంటే 4th year or 5th year తర్వాత ఎవ్రీబడి హ్యాస్ టు కూడా విలేజ్ దగ్గర చేయాలి. అప్పుడు డాక్టర్ కొర ఉండదు మనకి. ఏమంటారు? ఇప్పుడు ప్రతి ఓళ్ళు కూడా ఇప్పుడు విలేజ్లో మీ డాక్టర్ లేరండి, వీళ్ళు ఎక్కడైతే ఎంబీబీఎస్ అయిందో 5th year 1 year అక్కడ చేశారంటే పీజీలో కన్సెషన్ వస్తుంది అనుకోండి, అది చేశారు. అలాగే సోల్జర్ అంతా రెడీగా ఉన్నారనుకోండి, యూత్ ఒక 10 సంవత్సరాలు వచ్చినా 20 సంవత్సరాలు వచ్చినా సరే మెన్ పవర్కి ఏ ప్రాబ్లం ఉండదు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన విషయాలు మాకు చెప్తారు. ఆఖరిగా WMB పిక్చర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే ప్రతి ఓళ్ళు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ తెలుసుకుని మీ అందరికీ తెలియపరుస్తారని థ్యాంక్స్ చేస్తున్నాను.